25 ఏళ్ళు మా తాత, 25 ఏళ్ళు మా నాన్న, 25 ఏళ్ళు నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని ఏంటి ఎందుకు నేను సర్పంచ్ అవుతానన్నా. ఏంటిదంతా? నువ్వు సర్పంచ్ అంటమ్మా. ఏమో తాత, ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట. వీళ్ళు అంటున్నారు మరి. ఎన్ని అబద్ధాలు నమ్మకమ్మా. ఏంటి ఇలా పాడు చేస్తున్నారు మీరు? నాగలక్ష్మి నిజంగా తెలివైంది అంకుల్. ఊరుకోనా ఏంటే నాగలక్ష్మి? వీడెంట్రీ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్. ఏంట్రా బంగారు రాజు, నీకంటే తింగరిది తెలివి తక్కువ మందబుద్ధి దద్దమ్మ లేదంట ఊర్లో. ఏంటి మా కరెక్టే కదా? చెప్పు నాన్న. చెప్పేదేదో నిజం అనిపిస్తుంది, కొంచెం ఆలోచించండి. అసలు నువ్వే పెద్ద హాఫ్ బ్రెయిన్ బ్యాచ్. నువ్వు సర్పంచ్ ఏంటి? భీమవరంలో బీటెక్ చదివాను రా, మాకు బోల్డ్ అంత ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజింగ్ అవి వద్దమ్మా, ఊర్లో బాగోదే. అది కాదు రే, ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం, అది కూడా తెలియదు. లోకల్ జ్ఞానం. హలో చెప్పరా. అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవ పడుతున్నారు, అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్కి రారా. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా? వస్తున్నా, వెళ్ళొస్తాను పంతులు గారు. నమస్తే బాయ్. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా, పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా, డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా. అది అబ్బా గేదెల్ని కూడా గూగుల్లో మ్యాప్. అసలు అది సర్పంచ్ ఏంట్రా? నేను ఒప్పుకోను. నేనే నిలబెడతారా? బంగారు రాజు, బంగారు రాజు. రేయ్, అది లేడీస్ రిజర్వేషన్ రా, పోటీ చేసే. అలా అనుకు, వేరే ఎవరినన్నా తీసుకొచ్చి పెడతాడు. అది కూడా కరెక్టే. ఇంటి ఫక్ నాన్న ఫ్లోలో ఏంట్రా? ఏంటో బాబా చెప్పు చెప్పు బా. మాట విను. మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి, గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి. అవసరమా? మన నాగలక్ష్మే కదా. నీకు గానీ నాకు గానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం. సరిపోయింది. నా మాట విను. ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు. మన ఊరి కోసం ఒప్పుకోరా? సర్లే, ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకు పోతే పుచ్చం పగిలిపోతుంది, జాగ్రత్త. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు, కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళంటే పద పద పద. అది కాదు బంగారం. పద మాట్లాడుకుందాం. అయిపోతలేరా సార్? ఇసుకలో దొరికాయండి. సిద్ధాంతి గారు, వీటి విలువ కట్టించండి. సార్, మీరు అనుకుంటున్నట్టు ఇవి మామూలు రంగురాలు కాదు సార్, అత్యంత విలువైన వజ్రాలు. మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఇప్పుడే మాట్లాడతాను. హలో సార్, అన్బిలీవబుల్ సార్. ఏరా అది పొద్దునే పూజ స్టార్ట్ చేసావు? కొత్త ట్రాక్టర్ కొన్నాను రా, అందుకే పూజ. ఓహో, బాగుందిరా. ఏంట్రా దేవుడు లోన్ ఇచ్చాడా? నువ్వు మానవురా. అయినా నువ్వేంటి గుడికొచ్చావు? భక్తి లాంటిదేమైనా మొదలైందా? నీ మొహంలే,
కార్డ్స్ ఆడడానికి వెళ్తున్నా. ఆ రాంబాబు గాడికి జోకర్స్ ఎక్కువ పడాలని దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. తీసుకెళ్ళడానికి వచ్చా. రే ఇంకా చాలే రారా. ఎలాగో వచ్చావు కదా, ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళు. ఏడ్సావులే, నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని. అమ్మని లేకుండా చేసి, నాన్నమ్ని చంపేసి, నాన్ని దూరంగా పంపేసి అంతే హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా. గుడి గడపలోకి కూడా అడుగు పెట్టను, నీకు ఎటువంటి డౌట్ వద్దు సరేనా? రాను రానంటుంది శంకర, చిలక రాకుండా పోదురా శంకర, చిందులేసే నంది చివరికైనా నీకు బంటే కదా శంకర. అరే రే 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 స్వామి, వాయిస్ కల్చర్ అద్దరిపోయింది. ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా? పక్కా వర్కౌట్ అయిపోద్ది. ఎరా అది ఏమంటావు? రే ఏమైంది? మావయ్య ఏంట్రా డల్గున్నాడు? పద. మావయ్య ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు. పెద్దానికి పెద్ద అవమానమే జరిగింది బాబు, నా వల్లే. మా అత్తారూరు పక్క ఊరే, అక్కడ నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఒకడు దొంగ సంతకాలతో కాగితాలు పుట్టించాడు. రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు, లేదా కొట్టేసుకుందామంటే దమ్మన్న మగాడిని పంపు, ముసలాడు నువ్వెందుకు అని దారుణంగా అవమానించాడు బాబు. మామయ్య పదా. గొడవలొద్దురా, అంతా దేవుడే చూసుకుంటాడు, వదిలే. ఏంటి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తే దేవుడే అని కొట్టేస్తాడా? పదా, ఎక్కడ ఉంటాడో చెప్పు. పదరా, నేను వస్తా. వద్దురా బాబు, నువ్వు మావయ్య టైపే. నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తే ఆ క్రెడిట్ తీసుకెళ్ళి దేవుడి అకౌంట్లో వేస్తావు. పూజ మధ్యలో ఉంది, వెళ్ళి కంటిన్యూ చేయి. మావయ్య పద. నేనున్నాను మావయ్య. ఏ ముక్కలేసేవారు అమ్మాయి నాకు ముక్కలేండ్రా. ఆట మధ్యలో ఉంది. ఇంతకి నువ్వెవరు? ప్యాకాట లవర్ అండ్రా. అయినా మొక్కలేమంటే తొక్కలో డిస్కషన్ ఏంట్రా? ఇప్పుడే జోకర్ వచ్చింది, ఆట కొడతాని హోప్ వచ్చింది. నువ్వే పెద్ద జోకర్ లా ఉన్నావు, మళ్ళీ జోకర్ ఏంట్రా? స్టార్టింగ్ నుంచి ఏంట్రా? నీ పద్ధతి నాకు నచ్చట్లా. మీరే నాకు నచ్చట్లేదురా. ఏంట్రా గొడవ? ఎవడో తెలియదన్నా, మధ్యలో వచ్చి ముక్కలేమన్నాడు. ప్యాకెట్లు ఎవరంటన్నా? పేక ముక్కలకి ఎందుకింత పెద్ద ఫైట్? ఈ గొడవ ఆ గొడవే. మాట్లాడుకోవడానికైతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికైతే మగాడిని తీసుకురామని ఆఫర్ ఇచ్చావంట కదరా, అందుకే వచ్చా. రే పేకాడండ్రా. ఎక్కడెక్కడ కొడుతున్నారు, దాక్కున్నారు. మంచం కింద దాక్కుని మంచి పని చేసాం రా మనం. సారీ చెప్పరా. ఎరా అప్పుడు కాలర్ పట్టుకొని ఇప్పుడు చేతులు పట్టుకుంటే సరిపోద్ది అనుకున్నావా? కాలు పట్టుకో. బండిది అయిపోయింది, అయిపోయింది, బండిది.